సో రావిరియాల చుట్టుపక్కల కూడా ఈ మధ్య రియల్ ఎస్టేట్ బాగుంది అంటున్నారు. సో చాలామంది అటువైపు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా అడుగుతున్నారు. ఏంటి రావిరియాలలో ఏం జరుగుతుంది? సో అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది? సో ఆ రావిరియాల చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? రావిలియా అనేది నెక్స్ట్ హాట్స్పాట్ అండి. అది ఎంతమందికి మనకు తెలుసు తెలియదు, కానీ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ పరంగా నెక్స్ట్ హాట్స్పాట్ అనేది రావిలియాల. అది ఎందుకు చెప్తున్నానంటే తుక్కుగూడ కూడా మంచిగానే రిటర్న్స్ రావచ్చు, కానీ తుక్కుగూడ ఆల్రెడీ రేట్స్ అనేది పెరిగినాయి, కానీ రావిలియాల ప్రాంతంలో ఇంకా రేట్స్ పెరగలేదు. కాబట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ నెక్స్ట్ 5 to 10 yearsలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే రావిరియాల యొక్క ఏంటంటే అక్కడ యొక్క మెయిన్ ఎఫెక్ట్ అంటే రోడ్స్ వలన కాదు, యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేషన్ అనేది జరగబోతుంది. ఎందుకంటే అటు టాటా టీసీఎస్ కానీ, ఆదిబట్ల దగ్గర టీసీఎస్ కానీ, టాటా ఏరోస్పేస్ సిస్టమ్స్ కానీ, అట్లనే ఒక ఏవియేషన్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, లాక్ హెడ్ కానీ, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, రాఫెల్కి సంబంధించిన యొక్క ఇంజిన్స్ కానీ, కొన్ని హెలికాప్టర్ పార్ట్స్ కానీ, అంటే హైదరాబాదులో ఆదిబట్ల ఆ సరౌండింగ్స్లో ఒక ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది, ఎకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే జాబ్స్ కూడా చాలా బాగా ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి కొంతవరకు, ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా రావడానికి అవకాశం ఉందన్నమాట రావిరియాలో. ఆదిబట్ల ఎస్సీజెడ్ మెయిన్ అండి, ఫ్యూచర్లో బాగా ఇంకా డెవలప్ అవుతానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ కూడా అక్కడ ఫోకస్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రావిరియాలకు ఇంపార్టెంట్, ఇంకా రేట్స్ ఇంకా పెరగల, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద అఫోర్డబుల్ స్టేజ్. ఈరోజు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ. ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఓవర్ కనెక్టివిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే రేడియల్ రోడ్డు రావిరియాల నుంచి గేట్ ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 13 కాడ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఆకుతోటపల్లి వరకు అక్కడి నుంచి 330 feet రోడ్డు. ఫ్యూచర్లో హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచేది ఈ 330 feet రోడ్ అండి. అది వర్క్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. వితిన్ నెక్స్ట్ 4 yearsలో అది కంప్లీట్ అవకాశం. అది వస్తే నిజంగా ఆ ఏరియాస్ బూమ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గర అవుతుంది. అక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా దగ్గర అనమాట. ఏంటంటే జాబ్ ఉన్న ప్లేసుల్లో ఎప్పుడు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. జాబ్ అక్కడ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఇండస్ట్రీస్ అక్కడ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఫ్యూచర్ సిటీ కానీ, అటు ఆదిబట్ల ఆ ప్రాంతంలో కానీ. అంటే ఎంప్లాయ్మెంటు ప్లస్ కనెక్టివిటీ, ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా చేస్తుంది. ఈ 3-4 పారామీటర్స్ మీరు మన దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది అన్నమాట. రైట్ సార్. విల్లా మార్కెట్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. విల్లాస్ కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఒకసారిగా మళ్ళీ విల్లా వైపు మళ్ళటానికి కారణం ఏంటి? మీ అంచనా ఏంటి? అసలు విల్లాస్ కొంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ₹1 నుంచి అప్ టు 40 crores దాకా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల విల్లాస్. సో ఎలా ఉంటుంది అసలుకి విల్లాస్ తీసుకుంటే? ఎలా ఉంటుంది? విల్లాస్ కొనాలంటే అసలు ఎలాంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, విల్లాస్ అనేది యాక్చువల్గా మనకు తెలిసింది యాక్చువల్గా లాస్ట్ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత కాడి నుంచి ఇన్వెస్టర్స్లో కానీ ఒక మైండ్ సెట్ అనేది మారిందండి. ఏం కోరుకుంటున్నారు ఈ రోజుల్లో అంటే ఒక మంచి స్పేసియస్ ఎన్విరాన్మెంటు, హైజీనిక్ ఎన్విరాన్మెంటు, మన ఓన్ ల్యాండ్ ఉండాలి, మన ఓన్ అట్మాస్ఫియర్, క్లీనినెస్, మంచి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు ఉండాలండి. అది ఓన్లీ పాజిబిలిటీ ఏంటంటే విల్లాస్లో పాజిబిలిటీ ఉంటుందండి. విల్లాస్లో ఏంటంటే ఎక్కువ మంది ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలనుకున్న వాళ్ళకి విల్లాస్ ఈరోజు లైఫ్ స్టైల్ చూస్తున్నారు చాలామంది. ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతున్నారో మంచి లగ్జరీ లైఫ్, ప్రీమియం లైఫ్ స్టైల్ ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రైవసీ కోరుకుంటున్నారో, ఎవరైతే ఓన్ గార్డెన్ కావాలి ఎంజాయ్ చేయడానికి, నా ఓన్ ల్యాండ్, ఆ ఓనర్షిప్ అనేది ఒక ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్ సొసైటీలో ఉండడానికి విల్లా ఉంటే మీకంటూ ఒక ఓన్ ల్యాండ్ ఉంటుంది, మీకంటూ ఓన్ గార్డెన్ ఉంటుంది, మీకంటూ ఓన్ టెర్రస్ ఉంటుంది, మీకంటూ ఇంకా ఎక్కువ ల్యాండ్ అయితే ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉండడానికి అవకాశం ఉంది విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. విల్లా ప్రాజెక్ట్ అంటే ఆటోమేటిక్గా ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, అక్కడ మళ్ళీ ఎమ్యూనిటీస్ కావాల్సిన ఎమ్యూనిటీస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు వచ్చే కొత్త వాటిలో ఇంకా ఎక్కువ ఎమ్యూనిటీస్ తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు ఏంటంటే కోవిడ్ తర్వాత ఒక కాన్సెప్ట్ అనేది మారింది. ఉన్నన్నాళ్ళు
లగ్జరీగా బతుకుదాము, హ్యాపీగా బతుకుదాము, హైజీనిక్ అట్మాస్ఫియర్ బతుకుదాం, ప్రశాంతమైన వాతావరణంలో బతుకుదాము అనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. దానివల్ల ఏంటంటే సిటీ కొంచెం దూరం అయినా కానీ ప్రశాంతమైన వాతావరణంలో స్పేషియస్ అట్మాస్ఫియర్ ఉన్న ప్రాంతంలో విల్లాసు ప్రిఫర్ చేస్తున్నారు. సిటీలో విల్లాసు అనేది తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ అంత ఉండదు, రేట్ ఎక్కువ ఉంటుంది ఒకటి. ఇంకోటి అంటే ప్రశాంతమైన వాతావరణం ఉండకపోవచ్చు. అటు నాయిస్ పొల్యూషన్ కానీ సిటీ అట్మాస్ఫియర్లో నాయిస్ పొల్యూషన్ ఉండొచ్చు, స్పేస్ కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు. దూరం వెళ్ళేకుంది అఫోర్డబిలిటీ అనేది తగ్గిద్ది. అందుకని అంటే ఇప్పుడు ఈరోజు కూడా వెళ్ళా మార్కెట్ శంకరపల్లి, షామీర్పేట ఇటు సైడ్ వచ్చేలేక సౌత్ హైదరాబాద్ వచ్చేలేక తుక్కుగూడెం అనేది చాలా కాన్సన్ట్రేటెడ్. ఈ రోజు కూడా మోర్ దెన్ 20 విల్లా ప్రాజెక్ట్స్ లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు చూసుకుంటే కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. విల్లాస్లో ఏంటంటే దెర్ ఇస్ నో లిమిట్. 2 crores కాడి నుంచి మరి 1 crore అంటే అది విల్లా అవుతుంది, అది ఓన్లీ స్మాల్ ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది. కానీ ఒక 2 crores అయితే పెట్టాల్సి వస్తుంది. 2 crores కాడి నుంచి ఈవెన్ 50 crores అట్లా కూడా విల్లాస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ అగైన్ ఎంత లార్జ్ ల్యాండ్ కావాలి, ఎంత లార్జ్ మీకు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఎస్ఎఫ్టీ అనేది మీకు కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, దాంట్లో ఎమ్యూనిటీస్ ఏం కావాలనే దాన్ని బట్టి కూడా రేట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఏ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అయితే మీకు ఇక్కడ వెస్ట్లో ఎంత ఖర్చు అవుతుందో అపార్ట్మెంట్లో ఒక 3 BHK ఖర్చు పెట్టే ప్రాంతంలో కూడా విల్లా కూడా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల్లో లైక్ నేను చెప్పింది రావేరియాల ఆ ప్రాంతంలో వెస్ట్లో ప్లాట్లు కొనే బదులు అక్కడ విల్లా కొనుక్కోవచ్చు. అటువంటి ప్లేసుల్లో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి అటు గండిమైసమ్మ కానీ ఇటు సైడు రావేరియాల కానీ కొన్ని ప్రాంతాల్లో మంచి లొకేషన్స్లో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బ్యూటిఫుల్ విల్లాస్ ఉన్నాయి. అది అందుట్లో కూడా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి అందుకని ఏంటంటే విల్లాస్ ప్రాజెక్ట్లో కూడా ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఏంటంటే మీ ఓన్ ల్యాండ్, మీ ఓన్ అన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు, అప్రిషియేషన్ కూడా వస్తుంది. అన్లైక్ అపార్ట్మెంట్స్లో మీకు అప్రిషియేషన్ రాదు పెద్దగా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్టర్ 20-30 years ఇంకా డిప్రిషియేషన్ రావడానికి అవకాశం. విల్లాలు అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ ఓన్ ల్యాండ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లో మీకు డిప్రిషియేషన్ రావచ్చు, కానీ ల్యాండ్లో అప్రిషియేషన్ ఉండటం వల్ల ఓవరాల్గా యూ విల్ బి ద క్యాపిటల్గా అప్రిషియేషన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉండబోతుంది అన్నమాట. అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు శ్రీశైలం హైవేలో 500 acres ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. అసలు మీరు చూస్తే అదిరిపోతారు. అక్కడ కమర్షియల్ వస్తుంది, అక్కడే 3 star హోటల్, అందుట్లోనే ఆ కాంప్లెక్స్లోనే క్రికెట్ స్టేడియము, బ్యాడ్మింటన్ స్టేడియము, ఇటువంటి 11 acresలో క్లబ్ హౌస్ రాబోతుంది. అటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్లాట్స్ అమ్ముతున్నారు, అక్కడ విల్లాస్ అమ్ముతున్నారు, అక్కడ హైరేజ్ బిల్డింగ్స్ అమ్ముతున్నారు. అటువంటి ప్రాంతాల్లో కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 yearsలో, ఎందుకంటే ఇది వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ అన్నమాట. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఇంకా పూర్తి కాలేదు, డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి వస్తుందో అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో అక్కడ కూడా వెల్త్ క్రియేట్, ఆ గవర్నమెంట్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆ ఏరియాస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో 3 times పెరగడానికి అవకాశం. అటువంటి చూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇట్ విల్ బి సూటబుల్ ఫర్ ద హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ అండ్ ఎన్ఆర్ఐస్ అండ్ బిజినెస్ పర్సన్స్ అండ్ గవర్నమెంట్లో కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, మంచి ఇన్కమ్ ఎవరైతే డిస్పోజబుల్ ఇన్కమ్ చేసుకున్న వాళ్ళకి ఉందాం. అంటే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ అప్రిషియేషన్ కూడా, వెల్త్ క్రియేషన్ కూడా 2 జరుగుతాయి అన్నమాట. మీకు మీ పిల్లలకి మీరు ఏమిస్తారండి? ఒక మంచి ఇల్లు, మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ఎన్విరాన్మెంట్, మంచి ఇల్లు, ఇవన్నీ లీగసీ వెల్త్ క్రియేషన్ అనేది విల్లాసులు ఎక్కువ దొరుకుతుంది. నమస్కారం అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏ టైంలో కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. ప్రిఫరబుల్లీ వాట్సాప్. డెఫినెట్గా ఐ విల్ గివ్ ఎ రెస్పాన్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మా ఆఫీసు కూడా కొక్కపేటలో ఉంది, నియర్ ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ప్రాజెక్ట్ దగ్గర, అంటే రాజపుష్ప రిగాలి ఎదురు రోడ్ అనమాట. డెఫినెట్గా నేను ఒకసారి కలిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఫోన్లో మనం అన్నీ మాట్లాడుకోలేము, బట్ ఓన్లీ జెన్యూన్ కస్టమర్స్.